వివరాలకు వెళ్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తమ ప్రభుత్వానికి అందించి సలహాలు ఇవ్వాలని కేసీఆర్ను కోరారు. పదవి ఉంటేనే సభకు వస్తామంటే ఎలా? మేము 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి అని ఆయన హితవు పలికారు. తాను ముఖ్యమంత్రి అయినా ఏనాడు అహంకారంతో వ్యవహరించలేదని, మీరు అండగా నిలిస్తే అద్భుతాలు చేసి తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని 12,000కు పెంచి అందిస్తున్నామని, భూమి లేని కౌలు రైతులకు కూడా సహాయం చేస్తున్నామని తెలిపారు. గతంలో వరి వేసుకుంటే ఉరేనని ఆనాటి ముఖ్యమంత్రి అన్నారు. కానీ నేడు మేము వరి పంటకు బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 5,500 కోట్లు కేటాయించామని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ప్రతినిధులు కూడా మన రాష్ట్ర మహిళలు తయారు చేసిన వస్తువులను చూసి అభినందించారని పేర్కొన్నారు. మహిళలే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేలా ఆర్థిక స్వావలంబన చర్యలు తీసుకుంటామని, ఇందిరమ్మ ఆదర్శంగా సోనియమ్మ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని భరోసానిచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. 20 ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఓసారి ఎంపీగా పనిచేసిన. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ నేను అధికారంలో లేను, కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే రాణిస్తాం, ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి 92 లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతతోనే ఇవాళ జహీరాబాద్కు వచ్చిన జహీరాబాద్ ప్రజలకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ కలిసిన. ఏ రోజు కూడాని నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే. నా దగ్గరికి చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, పేదోడు వచ్చినా, ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన. వాళ్ళ బాధ విన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా, ఇవాళ కూడా మా జహీరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు అండగా నిలబడండి. అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాదు నగరాన్ని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిలదీస్తున్నాయని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని, చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు.
వేగవంతమైన అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న విశ్వనగరం హైదరాబాద్ అని ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. 70% రాష్ట్రానికి రెవెన్యూ తీసుకువస్తున్న నగరంలోని పలు కాలనీలు, బస్తీలు, వాడల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడం శోచనీయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీనగర్ డివిజన్లో 1.29 కోట్ల వాటర్ వర్క్స్ పనులకు భూమి పూజ నిర్వహించారు. భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేనందున నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్లకు సైతం నిధులు కేటాయించడం లేదన్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగిస్తుందని చెప్పారు. అందాల పోటీతోనే నగరం అభివృద్ధి జరగదన్నారు. బస్తీల్లో, కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వీధి లైట్లు, ప్లే గ్రౌండ్లు, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిధులను పెద్ద ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో వీధి లైట్లను 1-2 రోజుల్లోనే మార్చేవారని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. గాంధీనగర్ డివిజన్లో వీధి లైట్ల ఏర్పాటుకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నగర ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గీఖానాలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది. దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్, మషూరాబాద్ అసెంబ్లీ, గాంధీనగర్ డివిజన్లో ఒక 5 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం. అందులో అరుంధతి నగర్ కావచ్చు, వివి నగర్ కావచ్చు, నిమ్కర్ గల్లీ కావచ్చు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, టీఆర్టీ బస్తీ కావచ్చు, వీటికి సంబంధించి మొత్తము 1,29,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషూరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నడక నడుస్తున్నాయి. వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, ఈ 2 విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మరి కార్పొరేటర్స్ను మరి ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు హైదరాబాద్లో, కార్పొరేటర్స్ లేరు. మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో, కాలనీలలో, మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కాగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులచే శాంతి చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నవించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో కుమార్తె వెన్నెల, దళిత నాయకుడు జీపీ రాజులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిర్వహిస్తున్న కగార్లో ఆదివాసులు ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. దేశంపై దాడి చేసిన శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ దేశంలోనే పుట్టి ఇక్కడి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడానికి సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలను కాదని సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని సూచించారు. తమ వినతి పత్రం అందుకున్న గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. చాలా బాధ వేసిందండి. నేను కూడా ఎన్నో ఎన్కౌంటర్ వాళ్ళ దగ్గర పోయినా నేను కూడా గతారెప్పటి మరి ఇంత ఘోరంగా ప్రభుత్వం చేస్తుందంటే మోడీకి కొంచెమన్నా దయ లేకుండొచ్చా? మోడీకి చెప్తున్నా అన్న చెల్లెలాగా అనుకోండి అనేసి ఈ ఎన్కౌంటర్ ఆపేసి ఈ సైన్యాన్ని రిటర్న్ తీసుకోమని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ నేను మాట్లాడతా అనేసి అన్నాడు. ఇది గవర్నర్ నేను కలిసి వచ్చి కలిసి ఇక్కడ వచ్చారా? కలిసి ఇక్కడికి వచ్చి అంటే అమ్మ వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడలేరని మనం ఇక్కడ ఎక్కువసేపు అందరూ ఆదివాసీ బిడ్డలంతా చిన్నారి బిడ్డలు అందరూ 20 ఏళ్ళ కింద ఉన్న బిడ్డలే. భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసిందో, ఎప్పుడైతే మన పాకిస్తాన్ని టెర్రరిస్టులనే కన్సిడర్ చేసి టెర్రరిస్టులతో కూడా శాంతి చర్చలకని ముందుకు వస్తున్న భారతదేశం, మరి మన భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాల బిడ్డల గురించి ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఈ బిడ్డలంతా ఎందుకు అడవిలు పట్టారు? ఎందుకు గన్నులు బట్టి అడవిలకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ నీళ్ళు వాళ్ళకు లేవు, వాళ్ళ భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఏకైక దారి కనిపించింది, వాళ్ళ కష్టానికి సొల్యూషన్ కనిపించింది ఏంటంటే కట్ట పట్టుకుంటేనే, గన్ను పట్టుకుంటేనే మా కష్టాలు తీరుతాయని అడవి బాట పట్టారు. భారత ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వ ప్రజలకు అందరికీ సమానత్వము, సౌభ్రవత్వముని సమాన సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవి ఏర్పరచాలి. అది భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఎన్కౌంటర్ని ఏం ఎన్కౌంటర్ చేయాలి? ఇక్కడ భారతదేశ ఆదివాసీ బిడ్డల్ని ఎన్కౌంటర్ చేయాలా, లేకపోతే పేదరికాన్ని ఎన్కౌంటర్ చేయాలా, లేకుంటే దళారిని తనాన్ని ఎన్కౌంటర్ చేయాలా, హింసని ఎన్కౌంటర్ చేయాలా, ఏది ఎన్కౌంటర్ చేయాలని భారత ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు చట్టాలపై అవగాహన చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జ్ అబ్దుల్ జావేద్ పాషా అన్నారు. చంపాపేట్లోని ట్విన్ టవర్స్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఐఎస్ సదన్ పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ కార్మికుల హక్కులు సంక్షేమం కోసం చేయబడ్డ చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలన్నారు. భారత రాజ్యాంగం ద్వారా కార్మికులకు కల్పించబడిన హక్కుల గురించి వివరించారు. కార్మిక చట్టాలపై శ్రామికులు చైతన్యవంతులైతేనే వారికి ఉన్న హక్కులు, ప్రయోజనాలను పొందగలుగుతారన్నారు. కార్మికులకు ఎలాంటి న్యాయ సమస్య ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అవసరమైన కార్మికులు ఆయా శాఖల్లో నమోదు చేయించుకోవాలన్నారు. ఈ శ్రమ్ కార్డును ప్రతి కార్మికుడు తీసుకోవాలని, అప్పుడే వివిధ పథకాలు, బీమా వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటరీ సత్యనారాయణ, రాజు, ఐఎస్ సదన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ విజయ్ కుమార్, సైట్ ఇంజనీర్ జేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కార్మికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఏ విధైతే పథకాలు ఉన్నాయో వారికి చేయడానికి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు
వరకు వాళ్ళ భవిష్య నిధి ఏర్పాటు లేకుండా కూడా ప్రభుత్వానికి వెళ్ళి ఎలాంటి ప్రమాదం జరిగినా వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం అది ఆదుకుంటుంది. 6 లక్షల రూపాయలు వాళ్ళు మరణిస్తే 6 లక్షల రూపాయలు ప్లస్ ఫినేరల్ కింద 30,000 రూపాయలు ఫినేరల్ కింద ఇస్తారు. అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురు డెలివరీ అయితే అంటే వాళ్ళకి 30,000 రూపాయలు 2 పర్యాయాలు వాళ్ళు ఇద్దరు పిల్లల వరకు 2 ఆడపిల్లల వరకు 2 పర్యాయాలు వాళ్ళు డెలివరీ టైంలో 30,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. వారు నమోదు చేసుకోవాల్సింది వాళ్ళ పేరు ఈ సేవ కేంద్రానికి వెళ్ళేసి వాళ్ళ పేరు నమోదు ఫామ్ ఫిల్అప్ చేసేసి వాళ్ళ ఫోటో, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ వాళ్ళకి ఇచ్చినట్లయితే అంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదవశాలు జరిగినా కూడా వాళ్ళ అకౌంట్లో 6 లక్షల రూపాయలు పడిపోతాయి. ఇదే కాకుండా ఈ శ్రమ్ కార్డ్స్ అనేది ఇంకొక పథకం. ఈ శ్రమ్ కార్డులో వాళ్ళు బయట తిరిగేటప్పుడు ఏ ప్రమాదం జరిగినా కూడా ప్రధానమంత్రి నుంచి వాళ్ళకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వాళ్ళకు అకౌంట్లో పడుతుంది. అంగవైకల్యం జరిగిన ఏమాత్రం కాలు చేయ విరిగితే అంటే 1 లక్ష రూపాయలు వాళ్ళకు ప్రమాద బీమా ఉంటుంది. దీని తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఇన్ ఫ్యూచర్లో ఏది జరిగినా కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రావడానికి కూడా అవకాశం కలుగుతుంది. అలాంటి బ్రోచర్ కూడా మేము అందరికీ పంచడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటుందని జాగృతి విద్యా సంస్థల చైర్మన్ ఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూరం విజయాన్ని స్మరించుకుంటూ సైనికుల వీరత్వాన్ని, త్యాగాన్ని మననం చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ అంబర్పేట్లోని పలు ప్రాంతాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. తిరంగా ర్యాలీ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరంగా యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి చెప్పడం, అందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని, దేశం కోసం ప్రతి భారత పౌరుడు సైనికులకు అండగా నిలవాల్సిన సమయం ఇదే అని అన్నారు. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం మూలంగా ఉగ్రవాదులు దాదాపుగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మతం పేరు చెప్పి ఏ మతం అని తెలుసుకొని కొంతమంది ప్యాంట్లు విప్పి మతాన్ని నిర్ధారించుకొని ఆ విధంగా అంతమొందించడం జరిగింది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్లో ఏదైతే ట్రైనింగ్ పొందినటువంటి మిలిటెంట్లు ఉగ్రవాదులు ఈ విధంగా పహల్గామ్లో కాశ్మీర్లో భారత యాత్రికుల మీద దండయాత్ర చేసి తుదముట్టించారు. ఈ ఉగ్రవాదానికి నిరసనగా అదేవిధంగా మొత్తం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరంగా యాత్రను చేపట్టాలని సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ రోజున ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అన్ని దేశాలకు అప్పుడే డెలిగేషన్ పంపించడం, పాకిస్తాన్ యొక్క చర్యల్ని ఎండగట్టడం, 1947 నుంచి పాకిస్తాను ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధంలో కానీ ఉగ్రవాదులను పంపిస్తూ భారతదేశాన్ని అస్థిరత్వం చేయాలనేటువంటి ఒక ప్రయత్నానికి వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం ఆ రోజున దానికి పహల్గామ్లో జరిగినటువంటి యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని దాదాపుగా అన్ని స్థానాల్లో ఉగ్రవాదులు ఎక్కడైతే ట్రైనింగ్ పొందుతున్నారో ఆ స్థానాలన్నిటినీ మన యొక్క వీర సైనికులు త్రివిధ దళాలు మొత్తం పాల్గొని అన్ని ఉగ్రస్థానాల్ని మనం తుదముట్టించాం. జూబ్లీహిల్స్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పెద్దమ్మగుడి పక్కన నాలాపైన ఆక్రమణలను కూలుస్తున్నారు హైడ్రా అధికారులు. ఉదయం 6 గంటల నుండి కొనసాగుతున్న ఈ కూల్చివేతలు నాలాపై నిర్మించిన నిర్మాణాలను, షెడ్లు కూల్చివేస్తున్నారు అధికారులు. నాలాను ఆక్రమించి నిర్మిస్తున్నట్లు గుర్తించిన హైడ్రా 500 గజాలకు పైన స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
వస్తారు మళ్ళీ పడిపోతున్నారు. ఉప్పల్ సీనియర్ బీజేపీ నాయకులు నరేష్ గుండెపోటుతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నివాళి అర్పించారు ఎంపీ ఈటల రాజేందర్. अमर रहे विजय नरेश, अमर रहे, अमर रहे, अमर रहे विजय नरेश, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, विजय नरेश मुद्राज गारी अमर. చీటింగ్ కేసులో శ్రావణ్ రావును ఒక్కరోజు కస్టడీకి అనుమతించారు నాంపల్లి కోర్టు. 5 రోజుల కస్టడీని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సిసిఎస్ పోలీసులు ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతించారు. ఇదేనా ఉండని నువ్వు లైవ్ తీసుకో ఇక. ఇప్పుడే పోయి ఓకే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య క్రమంగా అధికమవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు నిఘా పెంచి ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. అయితే ప్రస్తుతానికి నమోదవుతున్న కేసులన్నీ స్వల్ప లక్షణాలతోనే ఉన్నాయని, ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కేసులు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క ముంబై నగరంలోనే మే నెలలో 95 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 106 కేసుల్లో ఇవి అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో చాలామందిని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేఈఎం ఆసుపత్రి నుంచి 7 హిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఫ్లుయెంజా లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పూణే నగరంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాక్టివ్ కేసులు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలుగా నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను సిద్ధం చేశారు. మే నెలలో మంజరి ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల వృద్ధురాలు మాత్రమే కోవిడ్ బారిన పడి పూర్తి స్థాయిగా కోలుకున్నారని పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం చీఫ్ డాక్టర్ నీరా బొరాడే తెలిపారు. నగరంలోని సివిక్ ఆసుపత్రిలో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్రం నుండి కొత్త మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని